క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కమ్మటం విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు, క్రీశేషులు పిఎల్ సుకేసిని ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు తల్లిదండ్రులు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జ్ఞానవర తబిత, కిషోర్ కుమార్, దివ్య, నవీన్ కుమార్, మెర్సీ, అరవింద్ కుటుంబాలలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, సృజన్దీప్, వినయ్ సాత్విక్, శ్రేయన్దీప్, సుకేష్, అభిషేకులకు జ్ఞానం, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం, మరియాపురం విచారణ, గోవింద్, లూథయ్య, నిర్మల వీరి కుటుంబాల్లో జరిగిన మేలులకు కృతజ్ఞతగా గోవింద్ ప్రభాకర్, గౌతమి, విశ్వాసవర్ధన్, సోనాక్షి ప్రీతం, గోవింద్ ప్రశాంత్, దీపిక, షాన్వికా మెర్లిన్, గోవింద్, నవీన భారతి వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, సింగారం విచారణ, క్రీశేషులు గాలి ప్రకాశ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టెక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రిగోరిన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూద్ మర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభుని సన్నిధికి చేర్చమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, కోయిలగూడెం విచారణ, సాత్విక, సంహితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, రెంటచెంతల విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న శనయాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ. అల్లం బాలరెడ్డి, సునీత, శ్రావ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, హన్మకొండ విచారణ, నేర్పట్టి కళ్యాణి, ఆనంద్ దంపతుల 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న మానసాకు మరియు వనితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఉద్యోగం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి ఈ దంపతులు ఇరువురిని దగ్గర సర్వేశ్వరుడు ఆశీర్వదించి ఆయురారోగ్యంతో నింపాలని, వారి బిడ్డలను వారి యొక్క తలంపులు, ఉద్దేశాలు నెరవేర్చాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాంట్రికల్ విచారణ, తూము సుజాత దగ్గర సర్వేశ్వరుడు ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయమని, బిడ్డల యొక్క తలంపుల ఉద్దేశాలు నెరవేర్చమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు, రాణి దంపతులు ఇరువురిని దీవించి ఆయురారోగ్యంతో నింపమని, రవీంద్ర లవ్లీ దంపతులు ఇరువురిని దీవించి ఆయురారోగ్యాలతో నింపాలని, అజయ్ని దీవించి ఆశీర్వదించమని, వారు చేస్తున్న వ్యాపారంలో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ సామాన్య కాల 7వ ఆదివారంలోనికి ప్రవేశించున్నాము. ఈనాడు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఒక బంగారు సూత్రాన్ని అందిస్తున్నాడు.
అదేమిటంటే ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు తలంచెదరో అది కూడా మీరు పరులకు చెయ్యడు. అదేవిధంగా మీరు పరుల దృష్టిలోని మీరు ఉండండి. మరి ముఖ్యంగా ఈనాడు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా సమాధానకర్తలాగా ప్రేమమూర్తులాగా ఉండాలని తెలియజేస్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి, మేము శపించే వారిని ఆశీర్వదించండి, మేము బాధించే వారి కొరకే మీరు నిరంతరము ప్రార్థన చేయండి అని ప్రభు బాహాటంగా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా క్రైస్తవులైన మనందరము కూడా మన దైనందిన జీవితంలో మన శత్రువులను క్షమించిన సమయములను, మన తోటి వారి కొరకు ప్రార్థించని సమయములను, మనం బాధించిన వారి కొరకు ప్రార్థించిన సమయములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్యబలి పూజలో ప్రభుని ముందు పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహిమా మహిమా మహోన్నతమునా మన దేవునికి మహిమా 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 మహోన్నతమునా మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతి ఇచ్చును. మహిమ గీతం పాడెదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతి ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామం. దివి మహారాజు ఆరాధించి స్తుతించెదము మన ప్రభు నామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా.
ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము. తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునికి మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా. మహిమా మహిమా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములోను ఆధ్యాత్మిక విషయములపైననే మరణము చేయుచు, మా మాటలలోను చేతలయందును నీకు ప్రీతికరమైన వాటిని నెరవేర్చునట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను, ఆయనను ప్రభు అభిషక్తునిపై నేను చేయి చేసుకోలేదు. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము పవిత్ర వచనములు 2వ వచనము 7 నుండి 9 వరకు, 12, 13 వచనములు మరియు 22, 23 వచనములు. సౌలు ఇజ్రాయేలుల నుండి 3000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరుగాడుచుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను. దావీదు అభిషే రేచీకటిలో శిబిరమునద్దకు వచ్చిరి. సౌలు పాళెమున పరుండి నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. అభిషే దావీదుతో, నేడు ప్రభు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈ ఈటితో ఒక్క పోటున నేలకు గుచ్చెదను, ఇక రెండవ పోటక్కరలేదు అనెను. కానీ దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభు అభిషక్తుని మీద చేయి చేసుకొనిచో పాపము చుట్టుకొనుదా? యావే తోడు. అంతటా దావీదు సౌలు తలదాపుననున్న ఈటెను జలపాత్రను కైకొనగా ఇరువురు గ్రామము నుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడునూ చూడలేదు, ఎవడునూ గుర్తుపట్టలేదు, ఎవడునూ మేల్కొనలేదు. గ్రామమంతయు మైమరిచి నిద్రించెను. యావే వారికి అందరకు గాఢ నిద్ర పట్టునట్లు చేసెను. అంతటా దావీదు గుడారము దాటి ఆవలి వైపు వెడిలిపోయి శిబిరముకు దూరముగా ఒక కొండపైకెక్కి నిలిచెను. దావీదు అతనితో, ప్రభు ఈటె ఇదిగో,
నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్టుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను. అయినను ప్రభు అభిషక్తునిపై నేను చేయి చేసుకోలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మవా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మవా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మవా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 45 నుంచి 49 వరకు. ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టించబడేను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ. మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువి అందలి మట్టితో చేయబడెను. 2వ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వానిని పోలియుందరు. దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందరు. భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది, నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 36వ వచనం వరకు. మీతో నేను చెప్పినది ఏమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను చూపుము.
నీ పై బట్టను ఎత్తుకుని పోవానికి నీ అంగీని కూడా తీసుకుని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవాన్ని తిరిగి అడగవలదు. ఇతరులు మీకిట్లు చేయవలెనని మీరు కోరెదరో అట్లే మీరు ఇతరులకు చేయడు. మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అట్లు చేయటం లేదా? తిరిగి ఇయ్యగలవానికి రుణం ఇచ్చినట్లు మీ ప్రత్యేకత ఏమి? పాపులకు ఇట్లు ఇచ్చట్లు లేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరుగు పొందవలేనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీ సభ సామాన్య కాల 7వ ఆదివారంలోనికి ప్రవేశించాం. ఈనాడు మనందరికీ కూడా క్రీస్తు ప్రభు బోధించే అంశం ఏమిటంటే, ఇతరులు మీకు ఏ విధంగా చేయాలని మీరు కోరుకుంటారో అది మీరు పరులకు చేయుడు. క్రీస్తు ప్రభు ఈనాడు మనందరినీ కూడా, క్రైస్తవులైన మనందరం కూడా కారుణ్యము, దయా, క్షమాపణ కలిగి జీవించాలి. క్రైస్తవత్వం అనేది కేవలము ఆజ్ఞలు పాటించడంలోనూ మాటలలో కాక చేతలలో దాగి ఉంది. మనకు తెలిసినట్లుగా సామెత, మాటలు కోటలు దాటుతాయి కానీ మన చేతలు ఇంటి గడపలు కూడా దాటవంట. అందుకే ప్రియ సహోదర సహోదరి, ప్రతి క్రైస్తవుడు తన క్రైస్తవత్వాన్ని మాటల్లో చాటి చెప్పడం కాదు, చేతలలో చవి చూపాలి. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు మాదిరిగా జీవించాలి. క్రీస్తు వలె ఇతరులను ప్రేమించాలి, ఇతరులను యొక్క కష్టాల్లో ఆదుకోవాలి, ఇతరుల పట్ల కారుణ్యము, దయ చూపించడమే క్రైస్తవుని యొక్క ప్రథమ లక్షణం. అది 1981వ సంవత్సరం మే 13వ తారీఖున వాటికన్ సిటీలో సెయింట్ పీటర్ స్క్వేర్లో పునీత జాన్ పాల్ II గారు విశ్వాసులందరినీ సందర్శిస్తున్న సమయంలో ఆ విశ్వాసుల గుంపులో ఒక దుందగుడైన మహమ్మద్ అలీ అగ్గా అనే వ్యక్తి పాపుగారిని తన చేతిలో ఉన్న తుపాకు తీసి పాపుగారిని 4 సార్లు కాల్చాడు. కాల్చిన వెంటనే పాపుగారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పాపుగారు చికిత్స పొందుతూ ఆయన పలికిన మాట ఏమిటంటే, మహమ్మద్ అలీ అగ్గా నా సహోదరుడి గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రియ సహోదర సహోదరి, దేవుని కృప వలన పాపుగారు మరణం నుండి తప్పించుకున్నారు. 1983వ సంవత్సరంలో డిసెంబర్ 27వ తారీఖున పాపుగారు సరసాల్లో ఉంచిన మహమ్మద్ అలీ అగ్గాను దర్శించడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఈ మహమ్మద్ అలీ అగ్గాతో మాట్లాడి ఒక ప్రేమపూర్వకంగా తన సోదరులాగా హక్కున చేర్చుకుని ఏ విధంగా అయితే క్రీస్తు పరులను క్షమించారో నేను కూడా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో నేను నిన్ను క్రీస్తు ప్రేమట నిన్ను క్షమిస్తున్నాను, మన్నిస్తున్నానని ప్రకటన చేశాడు. అవును ప్రియ సహోదర సహోదరి, ఇది క్రైస్తవత్వం అంటే. అందుకే మనము జాన్ పాల్ II పాపు గారిని పునీతుడిగా, పావనుడిగా కొలుస్తున్నాం. పావనుడిగా మనం స్మరిస్తున్నాము, గౌరవిస్తున్నాము. ఎందుకంటే అతడు క్రీస్తు మాదిరిగా జీవించాడు. ఇది కష్టమే. మన శత్రువులను సైతము
మనము ప్రేమించడము, వారి పట్ల గౌరవ మర్యాదలుగా మెలగడము, వారిని క్షమించడం అనేది సాధారణంగా ఇదొక కష్టమైన మాటే. కానీ క్రైస్తవులైన మనము ఎప్పుడైతే క్రీస్తుతో మన జీవితాలను ముడిపడి జీవిస్తామో, క్రీస్తుతో ఎప్పుడైతే మనము అంటకట్టబడి జీవిస్తామో, అసాధ్యం అనేది కూడా సుసాధ్యము కాగలదు. ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు మత్తయి సువార్త 11:28-29 సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐ మీక్ అండ్ హంబుల్ ఆఫ్ హార్ట్. మీరు నా నుండి నేర్చుకుంటే నా ప్రేమామృతం మీరు రుచి చూస్తారు. ఎప్పుడైతే మీరు నాతో అంటకట్టబడి జీవిస్తేనే నా యొక్క కారుణ్యాన్ని, నా యొక్క మృదుత్వాన్ని, నా యొక్క ప్రేమను మీరు చవి చూస్తారు. అవును ప్రియ సహోదర సహోదరి, ఇదే మనం తెలుసుకున్నాము. మొదటి పట్టణంలో సమూయేలు రాసిన గ్రంథంలో దావీదు మహారాజు పగ ప్రతీకారాలకు బదులుగా ప్రేమను చాటాడు. తను వెంటాడుతున్న సౌలు మహారాజు 3000 మంది సైనికులను వెంట పెట్టుకుని ఒకే ఒక వ్యక్తిని, అనగా దావీదుని చంపడానికి వచ్చాడు. కానీ దేవుడు దానికి మారుగా సౌలునే దావీదు చేతికి అప్పగించాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, దావీదు దొరికిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు. అని ఏమంటున్నాడంటే, ఇదిగో ఇతడు దైవభక్తుడు. దావీదు అనుచరుడైన అబీషయి ఈ విధంగా పలుకుతున్నాడు, దావీదు ఇదిగో ఇదే మంచి అవకాశము, ఇదే సరైన సమము. ఒక్క పోటు పొడిస్తే ఈటుతో మరలా ఈ సౌలు మహారాజు చేస్తాడు. కనుక ఒక్క అవకాశం ఇవి, రెండో పోటు కూడా అవసరం లేదు అన్నప్పుడు దావీదు మహారాజు భక్తుడు, దైవజ్ఞానం ఎరిగినవాడు, ఒక సాధారణ మనిషిలా కాకుండా ఆయన చాలా చక్కగా దేవుని మనసును ఎరిగినవాడు కనుక, దేవుడంటే భయభక్తులు ఉన్నాయి కనుక దావీదు మహారాజు పలికిన ఏమిటంటే, ఇదిగో దేవునిచే అభిషిక్తుడైన ఈ సౌలు మహారాజును నేను ముట్టుకోను. ఎందుకంటే స్వయంగా దేవునిచే అభిషిక్తుడైన ఈ వ్యక్తిని నేను తాకను, అతని పాపమే అతన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి సౌలు నిద్రిస్తున్న పక్కనున్న ఈటెను, నీటి పాత్రను పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి కొండ మీద నుంచి అరుస్తున్నాడు, ఓ రాజా, నీ చుట్టుపక్కల సైన్యం ఏమైపోయారు, నేను నిన్ను చంపే అవకాశం వచ్చింది. కానీ నేను పగకు బదులుగా, ప్రతీకారానికి బదులుగా నీ మీద నేను ప్రేమను చాటాను. ఎందుకు నా మీద ఇంత కక్ష, ఇంత పగ అని పలికినప్పుడు సౌలు ఆ మాటలకు కరిగిపోయి, కుమారా దావీదు, నువ్వెంత మంచివాడివి, నీవు నన్ను చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా పగను ప్రతీకారాన్ని చాటకుండా ప్రేమను చాటావు. ఇది దేవుని భయం వలన కలిగినది కనుక నీవు ఒక ఉన్నత స్థాయిలో ఉంటావు, నీవే మహారాజుగా నిలుస్తావని ఆశీర్వదించాడు. సౌలు మహారాజు కూడా శత్రువు సైతము మిత్రుడిగా కరిగిపోయాడు. ప్రియ సహోదర సహోదరి, ఇదే క్రీస్తు ప్రభు నేడు మనకు తెలిపింది. ఇదే లూకా సువార్త 26:27 ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించే వారికి మేలు చేయుడు, మిమ్ము శపించే వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించే వారి కొరకై ప్రార్థింపుడు. ఈ మాటలు వింటే కొంచెం వింతగా విడ్డూరంగా ఉంటుంది. ఏంటి ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు? ఆ రోజుల్లో కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడిని కన్ను పోగొట్టాడా వాడు కన్ను తీసేయి, నీ పన్ను తీసాడా వాడు పన్ను తీసేయి, చేసేస్తే చేయి తీసేయి. ఈ విధంగా కంటికి కన్ను పంటుకు పండుకున్న రోజులలో క్రీస్తు ప్రభు పలికిన మాటలు ఏమిటంటే, ఆయన బోధించే వాక్కు ఏమిటంటే, ప్రేమామృతం ఏమిటంటే, నీ శత్రువును ప్రేమింపుము, నిన్ను ద్వేషించే వారి కొరకు మేలు చేయండి, నిన్ను శపించే వారిని ఆశీర్వదించండి, నిన్ను బాధించే వారి కొరకు మీరు సదా ప్రార్థన చేయండి. ఇది శాంతి పలుకులు, ఓరట పలుకులు. ప్రియ సహోదర సహోదరి, మరి ఎంతవరకు మనము మన శత్రువులను ప్రేమిస్తున్నాం? మానవులైన మనందరికీ కూడా సహజమే, ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. కానీ మనము మన శత్రువుల గురించి ప్రార్థన చేస్తున్నామా? మనం శపించిన వారి గురించి మనము
దేవుని వారి గురించి ప్రార్థన చేస్తున్నామా, వారిని దీవించమని, వారు మనసు మార్చమని మనం ప్రార్థన చేస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు 31వ వచనంలో, ఇతరులు మీకు ఎట్లు చేయవలేనని మీరు కోరెదురో అదే మీరు పరులకు చేయండి. ఇతరులు మీకు మంచి చేయాలని కోరుకుంటారు ప్రతి వ్యక్తి కూడా. అదేవిధంగా మీరు కూడా పరులకు మీ ప్రేమను చాటుడి. మనం చదువుతున్నట్లుగా యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు ఈ విధంగా పలుకుచున్నాడు, మీరు నన్ను ప్రేమించినచో నా మాటలను నా ఆజ్ఞలను పాటింతురు. ప్రియ సహోదరుడ సహోదరి, మరి మనము క్రీస్తును ఎంతవరకు ప్రేమిస్తున్నాము, ఎంతవరకు ఆయనని మన మనస వాంఛ ఆయన స్వీకరిస్తున్నామనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2వ పట్టణంలో కొరింథీయులకు రాసిన లేఖలో పునీత పౌలుడు ఈ విధంగా పలుకుచున్నాడు, మొదటి ఆదాము మట్టి మానవుడు, మట్టితో చేయబడిన మానవుడు, కానీ చివరి ఆదాము అనగా క్రీస్తు ప్రభు ప్రాణప్రదాత, దివి నుండి వచ్చిన దివిభువనేలే రారాజు. మరి మనము మొదటి ఆదాము వలె కాక చివరి ఆదాము అనగా క్రీస్తుని పోలి జీవించాలి. అదే పౌలుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. యూ నీడ్ టు ఇమిటేట్ క్రైస్ట్ ఇన్ డే టు డే యువర్ లైఫ్స్. క్రీస్తుని మీరు మీ అనుదిన దైనందిన జీవితంలో ఆయన అనుసరిస్తూ ఆయన పోలి జీవించాలి. క్రీస్తు పలికినట్లుగా ఆయన ప్రేమ కావ్యాన్ని 10 మందికి మనం పంచాలి. ప్రభు పలికినట్లుగా 36వ వచనంలో, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడి. బీ మర్సిఫుల్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ మర్సిఫుల్. ఏ విధంగా అయితే పరలోకపు తండ్రి మనందరి పట్ల కనికరము దయా కలిగి జీవిస్తున్నాడు, అదేవిధంగా మన తోటివారి పట్ల మనము కూడా కనికరము దయా ప్రదర్శింపవనేదే ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఎంతవరకు మనము మన దయను కనికరం ప్రదర్శిస్తున్నాము, ఎంతవరకు మనము క్షమాగుణాన్ని మన తోటివారి పట్ల మనం కలిగి జీవిస్తున్నాము అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో పగ ప్రతీకారం కాకుండా మన హృదయంలో ప్రేమను నాటుకోవాలి. క్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నాడో నీ హృదయం ప్రేమమయంగా మారుతుంది. క్షమించే వ్యక్తిగా, క్షమించే క్రైస్తవుడిగా నువ్వు మారగలవు. అందుకే పునీత పౌలుడు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం 13-14 వచనాల్లో ఈ విధంగా పలుకుచున్నాడు, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధమైన ప్రజలు కనుక మీరు ఎలా జీవించాలంటే మీరు దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును అలవర్చుకొనండి. ఎంత మంచి మాట క్రీస్తు ప్రభు పలికింది. మనందరం కూడా దేవునిచే ఎన్నుకోబడిన నూతన ఇశ్రాయేలు ప్రజలము, క్రీస్తునిలో నూతనీకరించబడిన బిడ్డలము, జ్ఞానస్నానం ద్వారా క్రీస్తును పొందిన బిడ్డలము, పవిత్రాత్మచే మనము అభిషేకించబడిన బిడ్డలము కనుక మనందరము కూడా దయా, సాత్వికత, ఓర్పు, వినయము ఇటువంటి సుగుణాలను కలిగి జీవించాలనేది ప్రభువు చెప్తున్నాడు. నీవు చెడుకు మారుగా మంచిని అంటిపెట్టుకుని జీవించు. ఎప్పుడైతే నీవు మంచిని అంటిపెట్టుకుని జీవిస్తావో నా నామమునకు నీవు గౌరవము చేకూర్చెదవు. మీరు ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రేమ బాటలో సాగిపోండని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇదే మనము పరలోక ప్రార్థనలో కూడా చెప్పేది ఇదే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా అనుదినము అనుక్షణం చెప్పే ప్రార్థన ఇదే, మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఇక్కడ అప్పులు అంటే డబ్బులు కాదు, ఇక్కడ లేకపోతే ఏదో అప్పు పడడం కాదు, అప్పు అంటే తప్పు. ప్రియ సహోదర సహోదరి, మనం ఒకరి పట్ల ఒకరు తప్పులు చేస్తూ ఉంటాము. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. మానవుడిగా తప్పు చేయడం సహజం, కానీ మన్నించడం దేవుని యొక్క నైజం. కనుక ప్రియ సహోదర సహోదరి, మానవులుగా మనము ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకు సాగిపోవాలి. అందుకే మదర్ తెరీసా గారు తన మాటల్లో ఈ విధంగా పలుకుచున్నారు, ఇఫ్ యూ జడ్జ్ పీపుల్ యూ హ్యావ్ నో టైమ్ టు లవ్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్.
అనగా నీవు ఈ ప్రపంచంలో ఒకరినొకరు నీవు తీర్పు విధించుకుంటూ వెళ్తే ఒకరినొకరి తప్పులను నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తే ఈ లోకంలో నీవు ఎవ్వరిని ప్రేమించలేవు. కనుక మానవులైన మనందరం బలహీనము, పాపాత్ములము, అయోగ్యము. కనుక ఒకరు తప్పులు ఒకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ క్రీస్తు ప్రేమలో, క్రీస్తు బాటలో నడవాలనేది క్రీస్తు మనందరికీ కూడా నేర్పిస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా క్రీస్తు ప్రభుని ప్రార్థించుదాం. ప్రభువా, మాలో ఉన్న పగ, ప్రతీకారము, మాలో ఉన్న ఈర్ష్య, స్వార్థము, ద్వేషం అనే స్వభావాన్ని తీసివేసి నీ వలే ప్రేమను, మృదుత్వమును, సాధుశీలతను, ఓర్పును, సహనమును దయచేయమని, మరి ముఖ్యంగా నేను స్వీకరిస్తున్న మా అందరికీ కూడా మమ్ము నీలా మార్చమని, మలచమని ఈ దివ్య బలి పూజలో అడిగి ప్రార్థించుదాం. మనందరం లేచి మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. నిత్య గురువైన ఓ క్రీస్తు ప్రభువా, మా ఫ్రాన్సిస్ జగద్గురువును ఆయురారోగ్యాలతో నింపమని, మరి ముఖ్యంగా అతనికి సహాయపడుచున్న పీఠాధిపతులను, గురువులను, డీకన్ బ్రదర్లను, మఠకన్యలను, ఉపదేశాలను దీవించి ఆస్వాదించమని, ఆయురారోగ్యంతో నింపమని, నీకు సువార్త బీజాలను నలుదిశలా వ్యాపింప చేయుటకు శక్తిని బలం దయచేయమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ, రాష్ట్ర, ప్రాంతీయ రాజకీయ నాయకులందరినీ దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబాలను 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపచేయండి. మరి ముఖ్యంగా ప్రభు, నీ ప్రజలకు వారు మంచిగా సేవలు అందించి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేసే నాయకులుగా మార్చమని, మలచమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తు ప్రభువా, నేటి స్వార్థ పట్టణంలో ఇతరులు మీకు ఏమి చేయాలో అదేవిధంగా మీరు పరులకు చేయుడని పలికిన ప్రభు, మరి ముఖ్యంగా ప్రభు, మాలో ఉన్న శత్రుత్వంను, పగను అన్నీ తీసివేసి నీ వలే ఇతరులను క్షమించి, మన్నించి, ప్రేమించే మంచి మనస్సును దయచేయమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, దివ్యవాణి టీవీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయపడుతున్న దాతలను దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క తలంపులను, వారి యొక్క ఉద్దేశాలను, ఆశయాలను ఫలింపచేయండి. వారి కుటుంబాలు 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపచేయమని, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మన వ్యక్తిగత విన్నపములను ఆ ప్రభునకు సమర్పించుదాం. ఈ మనవలన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.
స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ఉదమారా అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ఉదమారా ఆది సంభూతుడా ఏమి ఊహగలను నీకు నాకున్నదంతయు నీదే ప్రభు ఆది సంభూతుడా ఏమి ఊహగలను నీ నాకున్నదంతయు నీదే ప్రభు నాకున్నదంతయు నీదే ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమరహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావంతో మేమర్పించినవి మాకు రక్షణాదాయకంగా మారినట్లను కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడేను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమలు ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణమును చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు.
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు
ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్యకు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దైవ ప్రజలారా, నేడు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని ప్రేమింపుము, నీ శత్రువులను ప్రేమింపుము, నేను నిందించేవారిని దూషించేవారిని వారందరి గురించి నీవు అనుదినము అనుక్షణము నీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొనము. వారి కొరకు, వారి మారు మనసు కొరకు ప్రార్థించమని ప్రభు మనందరికీ కూడా నొక్కి ఒక్కని చెబుతున్నాడు. కనుక మనందరము కూడా మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరనగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తు విందుకు వేళాయరా. దయమున రండి ప్రియ సంగమా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచునట్లను కరుణింపమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనను మా జీవిత విధానములో ప్రదర్శించి దానిని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మమిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమర్థమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నెనరుగల తల్లి నీ శరణ కోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణ కోరి వచ్చితివమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితివమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితివమ్మా. మము కరుణించమని వేడితివమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణ కోరి వచ్చితివమ్మా.